అడిగేది ఏమైందన్నా? అడుగు కదా మీ ముఖ్యమంత్రిని గట్టిగా. మన నిజామాబాద్కి ఏమైనా చేయమని అడుగు, మన కామారెడ్డికి ఏమైనా చేయమని అడుగు. ఎందుకు అడగడం లేదు? మీరు నిజామాబాద్లో పోటీ చేసిరు, అక్కడ ₹1 ఇవ్వలే. మీరు కామారెడ్డి మనిషి, మీరు కామారెడ్డిగా నామ్ పడేసో ఆగే. ఎందుకు ఏం పని చేస్తలేరన్నా? ఒక్కటంటే ₹1 ఇస్తలేదు. అసలు ఈ వరదలు ఎందుకు వచ్చినాయి కూడా మనకు తెలుసు. ఈ వరద బురదకు కారణమైన వాళ్ళు మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లోకి పోయినారు. వాళ్ళని అప్పుడేమనలేదు, ఇప్పుడు ఏమంటలేదు. ఇక మరి ముఖ్యమంత్రి గారు ఏం చర్యలు తీసుకుంటారో, మరి హైడ్రా అసోంటి వ్యవహారం ఇక్కడ కామారెడ్డిలో కూడా పెడితే మొత్తం చెత్త సాఫ్ అవుతుందేమో, ఒక్కసారి దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ మన గెలిచినటువంటి ఎమ్మెల్యే బీజేపీ వెంకటరమణారెడ్డి గారు, ఆయన తాజా సీఎం నోడగొట్టిండు, మాజీ సీఎం నోడగొట్టిండు, చరిత్రలో నిలిచిపోయిండు జాయింట్ కిల్లర్ లెక్క. అద్దప్తే ఆయన మాత్రం ఏం సాధిస్తలేరు. బీజేపీ పార్టీ మేమింత అంటారు. కనీసం గిన్ని వరదలు వస్తే బీజేపీ వాళ్ళు వచ్చి పెరేడ్ చూసినట్టు చూసిపోయారు. అంటే మన దుఃఖం, మన బాధ వాళ్ళకి ఎగ్జిబిషన్ లెక్క అయింది. ₹1 ఇచ్చిరానే. అదే గుజరాత్లో వరదలు వస్తే ఎన్ని వందల కోట్లు ఇచ్చారు? ఎలక్షన్ ముంగట బీహార్లో వస్తే ఎన్ని వందల కోట్లు ఇచ్చారు? ఏమైంది? ఎందుకు ఇయ్యారు? పట్టదా? మీ కామారెడ్డిలో మీ ఎమ్మెల్యేనే గెలిచింది కదా బీజేపీ, పిలుచుకొని ఇవ్వచ్చు కదా ఒక ₹2. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అంటే పట్టి లేదనడానికి ఇది పెద్ద నిదర్శనం. ఇంతకన్నా పెద్ద కష్టం ఏమొస్తుంది? నడి బట్టలతోని మన రోడ్ల నిల్చునే పరిస్థితి వచ్చింది కామారెడ్డి ప్రజలకు. ఇట్లాంటి టైంలో కూడా బీజేపీ ఆదుకోకపోతే ఇంకెప్పుడు ఆదుకుంటుంది? ఎందుకోసం ఓటేయాలి? వెంకటరమణారెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా, మీరు చారే పాపం ఎన్నికల్లో గెలవడానికి ఆపద మొక్కులు చాలా మొక్కులు మొక్కిండ్రు. నేను వాటి గురించి అడుగుతలేను. అది అడిగితే మీ ఆస్తులు అమ్ముకొని గుళ్ళు గోపురాలు కట్టియాల్సి వస్తుంది మీరు. ఎందుకంటే ప్రతి వాడకట్లో మీరు ప్రామిస్ చేసిరు. సరే, అవన్నీ పక్కన పెడితే మీరు యుద్ధం చేయండి ప్రభుత్వం మీద, కావాల్సినవి తెప్పియండి. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిండో ఆయన ఇచ్చిన మాటలు నిలబెట్టనియండి, దానికోసం పోరాటం చేయండి. ఎందుకోసం చేస్తలేరు? ఎందుకు కాంప్రమైజ్ అవుతారు మీరు? వెంకటరమణారెడ్డి గారు, మీరు బీజేపీ వాళ్ళతో కొట్లాడి నిధులు తేవాలి, కాంగ్రెస్ వాళ్ళతో కూడా కొట్లాడి నిధులు తేవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి కామారెడ్డికి చాలా ప్రత్యేకత ఉన్నది. ఎందుకోసం ప్రత్యేకత ఉన్నది? ఇక్కడి నుంచే నవంబర్ 10, 2023 నాడు బీసీ డిక్లరేషన్ చేసిరు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ లోకల్ నాయకులు చెప్తే వాళ్ళ మాటలు ఎవరు నమ్మరని చెప్పి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ బిడ్డ సిద్ధరామయ్య గారిని తీసుకొని వచ్చి మరి ఇక్కడ బీసీ డిక్లరేషన్ చేసి సైలెంట్ కూరుకున్నారు. వీళ్ళని ఎవరు అడగరు అనుకున్నారు బీసీల గురించి. మేము ఆనాడు కూడా అడిగినాం, మీరు 42% బీసీలకు రిజర్వేషన్ వస్తా అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి నిజామాబాద్ కలిపితే 2023 ఎన్నికలలో ఒక్క బీసీకి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలి. ఒకటంటే ఒక బీసీకి. ఆ రోజు అది కూడా చెప్పినాం. అయినా సరే బీసీ బిడ్డలు ఆనాడు కాంగ్రెస్ పార్టీని నమ్మిండ్రు, సిద్ధరామయ్య గారిని చూసిండ్రు, ఓట్లేసిరు, గెలిపించారు. కానీ వాగ్దానం చేసి మీరు మర్చిపోయారు. మీరు మర్చిపోయినా తెలంగాణ జాగృతి మర్చిపోలేదు. మేము వెంటపడ్డాం. మీరు పూలే విగ్రహం పెట్టాలని అడిగినాం. మీరు అమ్మ సావిత్రిబాయి పూలే యొక్క జన్మదినం అఫీషియల్గా చేయాలని అడిగినాం. కామారెడ్డి డిక్లరేషన్ యథాతథంగా అమలు చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాలు తిరిగి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అసలు కామారెడ్డి డిక్లరేషన్ ప్రజలు మర్చిపోకుండా చేసిందే తెలంగాణ జాగృతి సంస్థ. 1 కాదు 2 కాదు, బీసీ డిక్లరేషన్లో మీరు అనేక మాటలు ఇచ్చారు. ఆ మాటలన్నిటి మీద కూడా మేము వెంటపడ్డాం. మా పోరాట ఫలితంగా ఇలా 1 కాదు 2 బిల్లులు వచ్చినాయి. మేము 3 బిల్లులు పెట్టాలని అడిగినాం వాస్తవానికి, కానీ 1 కాదు 2 బిల్లులు వచ్చినాయి. ఆ 2 బిల్లులు వస్తే అవి ప్రెసిడెంట్ దగ్గర ఇరుక్కున్నాయి. మళ్ళీ మేము వార్నింగ్ ఇచ్చినాం బీజేపీకి, కాంగ్రెస్కి, మీరు కనుక ఖచ్చితంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే రైలు రోకో చేస్తామని చెప్పిన మానాడు. చేస్తామని చెప్తే తెల్లారికల్లా గవర్నమెంట్ ఆర్డినెన్స్ పెట్టింది. ఆ ఆర్డినెన్స్ మళ్ళా గవర్నర్ దగ్గర ఆగిపోయి ఉన్నది. కాబట్టి ఈ అంశాలన్నిటి మీద కూడా సీరియస్గా ఫైట్ చేస్తున్నాం. ఖచ్చితంగా బీజేపీ మీద కొట్లాడతాం, కాంగ్రెస్ మీద కొట్లాడతాం. బీసీ బిల్లు సాధనలో మేము ముందుంటామని ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా బీసీ డిక్లరేషన్ అంటే కేవలం రిజర్వేషన్ కాదు, ఎంబీసీలకు మినిస్ట్రీ ఇస్తామన్నారు. ఇంతవరకు దాని జోలికే పోలే. మినిస్ట్రీ పక్కన పెట్టండి, ఎంబీసీలలో వచ్చేటటువంటి పాపం నాయి బ్రాహ్మణులు, వాళ్ళకు అంతకుముందు ఉన్న గవర్నమెంటు సెలూన్లల్లో ఫ్రీ కరెంట్ ఇస్తుండే, రజక సోదరులు ఉంటే వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇస్తుండే. ఇవాళ వేలకు వేలు బిల్లు నాయి బ్రాహ్మణుల మీద, రజకుల మీద మోపుతున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. తక్షణమే ఆ బిల్లులన్నీ రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏం మాట్లాడినారు వీళ్ళు, 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉంటే కంపల్సరీ ఆ విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు. అసలు దాన్ని ఊసే ఎత్తుతలేరు. 9,000 కోట్లు బకాయిలు అయిపోయి
ఇవాళ బీసీ ఎంబీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. ఇక ఇంకో మాట అన్నారు, ప్రభుత్వ కాంట్రాక్ట్లలో 42% ఇస్తామన్నారు బీసీలకు. దాని గురించి మాట లేదు, ముచ్చట లేదు. మేము హైదరాబాద్లో కొట్లాడినాం. బీసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అని వస్తే మా దగ్గరికి జిహెచ్ఎంసీలో వాళ్ళకు కొట్లాడి వాళ్ళకి వాటా ఇప్పించుకోగలిగినాం. అదే కొట్లాట రేపు రాష్ట్రం అంతా కూడా వేస్తాం. ఖచ్చితంగా మీరు ఏదైతే 42% బీసీలకు కాంట్రాక్ట్లు ఇస్తామన్నారో అవి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా 5 ఏళ్లలో ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ పెడతామని చెప్పారు. చెప్పడం బాగానే చెప్పారు, కానీ పెట్టింది ఎంత? వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం పెట్టింది 9,200 కోట్లు, కానీ అందులో సగం కూడా ఖర్చు పెట్టలేదు. మళ్ళీ రెండో సంవత్సరం పెట్టింది ఎంత? 11,400 కోట్లు, కానీ అందులో కనీసం పావు వంతు కూడా ఖర్చు పెట్టలేదు. అంటే కేవలం చెప్పడానికి 20,000 కోట్లు పెడతామని చెప్తారు, మరి ఎట్లా మీరు ఖర్చు పెడతలేరు? కనీసం పెట్టడానికి కూడా మీకు చేతులు వస్తలేవో బడ్జెట్లో అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇక అట్లనే రాజీవ్ యువ వికాసం అన్నారు, 15 లక్షల మంది అప్లై చేసుకున్నారు, అందులో సగానికి పైగా బీసీ బిడ్డలు ఉన్నారు. మరి మీరు ఆ బడ్జెట్ దీనికన్నా ఇవ్వండి, యువ వికాసం కింద పిల్లల కన్నా లోన్లు ఇవ్వండి, అది కూడా చేస్తలేరు. ఇక బీసీ ఎంబీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు, అన్ని కులాలకు ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ 2 ఏళ్లలో ఒక్క దగ్గర నుంచి కూడా ఏ ఫెడరేషన్ నుంచి ఏ కార్పొరేషన్ నుంచి బీసీలకు కానీ ఎంబీసీలకు కానీ ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. వాటిని యాక్టివేట్ చేయాలి, వాటిని ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి మనందరికీ తెలుసు, తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్నదే నీళ్ళ కోసం. ఈ కామారెడ్డి జిల్లాలో జుక్కల్ ఉంది, జుక్కల్లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఉన్నది, కానీ జుక్కల్కి దాంతో ఏం లాభం లేదు. జుక్కల్కి దేంతో లాభం అవుతుంది? అయితే లెండి కట్టాలి. ఇప్పుడు ఆ లెండికి మహారాష్ట్రకు తెలంగాణకు పంచాయతీ ఉంది, చాలా ఏళ్ళ నుంచి అది పెండింగ్ ఉంది. ఇప్పుడు మహారాష్ట్ర సైడ్ ఏదైతే భూమి సేకరించాలనో దాని మీద కొద్దిగా కదిలికున్నట్టు తెలుస్తుంది, కానీ అది ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. ఇక పోతే కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ఉంది, అది 9,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది, అదొకే. ఇక నాగమడుగు ప్రాజెక్టు కట్టాల్సి వచ్చింది. ఎందుకోసం? కాళేశ్వరంతో జిల్లాలో మిగతా అన్ని నియోజకవర్గాలు కవర్ చేస్తాం కాబట్టి, జుక్కల్కు కాళేశ్వరంతో లాభం ఉండదు కాబట్టి నాగమడుగు ప్రాజెక్టు కడతామని కట్టింది. నిన్న మేము పోయి సందర్శించినటువంటి మొదటి ప్రాజెక్ట్ అదే. మొత్తం కావాల్సింది 476 కోట్లు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కలిపి ఇచ్చింది 64 కోట్లు. 200 ఎకరాలు సేకరించి ఆ ప్రాజెక్టు మొదలుపెట్టేది ఉండే. ఏం చేసిండ్రు? 12 ఎకరాలు సేకరించిండ్రు. ఆ సేకరించిన 12 ఎకరాలు మెగా కంపెనీకి ఇచ్చిండ్రు. నువ్వు ఈడ పంప్ హౌస్ కట్టు బాబు అని చెప్పిండ్రు. ఆయన తవ్వుతున్నాడు, కట్టుకుంటున్నాడు. అది కూడా బంద్ పెట్టిరు మధ్యలో 6 నెలలు. నిన్న జాగృతి కార్యక్రమం ఉందంటే మళ్ళా ఊరికి వచ్చి ఇంజనీర్లు అందరూ వచ్చి అక్కడ నిలబడి దాన్ని ఏదో నడిపించే ప్రయత్నం చేసిండ్రు. ఇంతవరకు కూడా ల్యాండ్ అక్విజిషన్ కాలేదు. 476 crores 64 crores ఇచ్చిండ్రు. అంటే ఈ లెక్కన నాగమడుగు ప్రాజెక్టు ఫినిష్ అవ్వడానికి ఇంకా 10-12 ఏళ్ళు అవుతుంది తప్పితే జుక్కల ప్రజలకు మాత్రం నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. సో జుక్కల్లో ఉండేటటువంటి లక్ష్మీకాంతరావు గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, పోయి కూర్చోండి, మీ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి కూర్చొని నాగమడుగు ప్రాజెక్ట్ అయ్యేటట్టు చూడండి. ఆ అయ్యేటటువంటి క్రమంలో అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఆ చుట్టుపక్కల 10 గ్రామాలు ఉన్నారు, వాళ్ళకి నీళ్ళు వస్తాయో రావో అనే అనుమానం ఉన్నది. ఎక్కడైతే ఆ వడ్డేపల్లిలో రిజర్వాయర్ కడుతున్నారో ఆ వడ్డేపల్లి రైతులకు ఇబ్బంది ఉన్నది. చాలా అంశాలు ఉన్నాయి. మళ్ళీ సపరేట్గా ఇరిగేషన్ మంత్రి గారికి కూడా నేను నాగమడుగు ప్రాజెక్ట్ కోసం కలుస్తాను. కానీ జుక్కల్ ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అది పోతే ఇక కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏమనుకున్నారంటే కామారెడ్డికి నీళ్ళు వస్తాయి, ఎల్లారెడ్డికి నీళ్ళు వస్తాయి, అటు దుబ్బాకకు కొన్ని నీళ్ళు ఇస్తారు, బాన్స్వాడకు నీళ్ళు వస్తాయి, మెదక్కి నీళ్ళు వస్తాయి అని చెప్పి ప్యాకేజ్ 22 అని మొదలుపెట్టారు. ప్యాకేజ్ 22కి మొత్తం కావాల్సిన డబ్బు ఎంత అంటే 1,446 కోట్లు. కానీ ఇప్పటి వరకు ఇచ్చింది ఎంత అంటే 450 కోట్లు. అదేవిధంగా ఈ ప్యాకేజ్ 22 కట్టాలంటే 1,500 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. దాంట్లో 2వ వంతు కూడా ల్యాండ్ అక్విజిషన్ ఇంతవరకు చేయలేదు. అంటే నేను బాజాప్తా చెప్తున్నా, ఇక రేపటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు నా మీద కంపనూరు వేసుకొని వృత్తారు. అయినా చెప్తున్నా, కాళేశ్వరంతో కామారెడ్డి జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు రాలేదు. ఇంతవరకు కామారెడ్డికి రాలేదు, నిజామాబాద్లో కూడా ఎక్కడ నీళ్ళు రాలేదు. ఒకటే ఒక సీజన్కి ఏం చేసిర్రంటే హల్దీవాగు నుండి నీళ్లు తీసుకొచ్చి నిజాం సాగర్కి ఇచ్చిర్రు. ఒకటే ఒక సీజన్. ఆ తర్వాత 4 ఏళ్ళు నిండా వర్షాలు పడ్డాయి, దాని అవసరమే లేకుండా పోయింది. అంతే తప్పితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతోని